ఇప్పుడొక క్షణం కళ్ళు మూసుకోండి మరియు ఊహించండి, ఈ క్షణంలో మీరు ప్రపంచంలో అత్యంత పవిత్రమైన స్థలం కాబా ముందర నిలబడి ఉన్నారని. చుట్టూ నల్లని గిలాఫ్ కీస్వా కాబా యొక్క ప్రతిమూల నిశ్శబ్దంగా ఒక చరిత్రను చెబుతోంది. ఇది హజ్ర్ అస్వద్ ఉన్న మూల. ఇక్కడి నుంచే తవాఫ్ ప్రారంభమవుతుంది. ఇది ఆ రాయ్. దాన్ని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ముద్దాడారు ఈ నమ్మకంతో. ఇది లాభం చెయ్యదు, నష్టం చెయ్యదు, కానీ ఈ కార్యం కేవలం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత మరియు సున్నత్ను అనుసరించడమే. ఇవి కాబా యొక్క 4 మూలలు: రుక్నే హజ్ర్ అస్వద్, రుక్నే యమని, రుక్నే షామీ, రుక్నే ఇరాకీ. వాటి పేర్లు దిక్సూచకాల గుర్తింపులు. ఇది గుర్తు చేయడానికి అల్లాహ్ ఆరాధన ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదు, ప్రపంచమంతటికీ సంబంధించినది. రుక్నే యమని, ఇది ఏకైక స్థలం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తాకారు. ఇక్కడ దువా చేయడం సున్నత్. రుక్నే షామీ, షామ్ అంటే నేటి సిరియా దిశలో ఉండటం వలన ఈ పేరొచ్చింది. ఇది మనకు ఆ ఇస్లామిక్ చరిత్ర ప్రాంతాలను గుర్తు చేస్తుంది. అక్కడి నుంచే జ్ఞానం మరియు దావా విస్తరించింది. రుక్నే ఇరాకీ, ఇరాక్ దిశలో ఉంది. ఇది కూడా ఇస్లాం ప్రారంభ కాలంలోని జ్ఞాన కేంద్రాల జ్ఞాపకం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం రుక్నే యమని మరియు రుక్నే హజ్ర్ అస్వద్ తప్ప ఇతర ఏ స్థలంను తాకలేదు మరియు ముద్దాడలేదు. ఇది మీ ముందర కనిపిస్తున్న ఎత్తైన ద్వారం. ఇది బాబే కాబా. నిశ్శబ్దంగా ఇలా చెప్పినట్లుంది: సాష్టాంగపడు, నీ ప్రభువు ఒక్కరే. ద్వారం మరియు హజ్ర్ అస్వద్ మధ్య ఉన్న ప్రదేశం ఇది ముల్తజం. ఇక్కడ ఛాతీలు గోడలకు ఆనుతాయి, కళ్ళు తడుస్తాయి, హృదయాలు తేలికపడతాయి. ఇప్పుడు కొంచెం ముందుకు చూడండి. ఇది మకామే ఇబ్రాహీం. కాబా నిర్మాణ సమయంలో హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం నిలబడిన ప్రదేశం ఇది. అందుకే అల్లాహ్ ఈ స్థలం వెనుక నమాజ్ చేయాలని ఆదేశించాడు, తరతరాలకు గుర్తుండేందుకు. ఈ గృహం శుద్ధ తౌహీద్, ఏకేశ్వరోపాసనపై నిర్మించబడిందని. మరియు కాబా పక్కన ఈ అర్ధవృత్తాకారం, ఇది హతీం. ఇది కూడా కాబాలో భాగమే. ఇక్కడ చదివిన నమాజ్ కాబా లోపల చదివిన నమాజ్తో సమానం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక భవనం కాదు, ఇది కాబా, ఆ గృహం. దాన్ని అల్లాహ్ తన పేరుతో అనుసంధానించాడు. ముస్లిములు కాబాను ఆరాధించరు. ఆరాధన కేవలం అల్లాహ్కే. అల్లాహ్ కాబా లోపల లేడు, ఏ రూపంలోనూ దిగివచ్చినవాడు కాదు. కాని ఆయన 7 ఆకాశాలపైన తన అర్షు సింహాసనంపై ఉన్నాడు. ఖురాన్ మరియు సహీ సున్నత్ మనకిదే చెబుతున్నాయి. కాబా ఒక గుర్తు, ఒక కేంద్రం. ప్రపంచమంతా ఉన్న ముస్లిములు ఒకే దిశలో, ఒకే ప్రభువు ముందు వంగే స్థలం. కాబా మనకు ఇది నేర్పుతుంది. ఐక్యత దిశతో కాదు, ఆకీదాతో ఏర్పడుతుంది. మరియు రక్షణ కేవలం ఒక్క అల్లాహ్ ఆరాధనలోనే ఉంది. అల్లాహ్ మనందరికీ మన కళ్లతో కాబాను చూడగలిగే, దాని ముందర సద్ద చేసే సౌభాగ్యం ప్రసాదించుగాక.